హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. బెల్లంతో చేసే మినప సున్నుండలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ లడ్డులో మనకి కావాల్సినంత ఫైబరు, ఐరన్ పుష్కలంగా అందుతుంది. ఎదిగే పిల్లలకి ఇది రోజుకొకటి ఇస్తే వాళ్ళకి ఎనర్జీ అండ్ బోన్ స్ట్రెంథనింగ్ కూడా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ దీనికోసం ఒక కప్పు మినపప్పునైతే తీసుకున్నాను. ప్యాన్లో వేసుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలి. కావాలనుకుంటే మీ దగ్గర ఏ మినపగుండ్లైనా తీసుకోవచ్చు, పొట్టు లేనివైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేయించుకుంటున్నప్పుడు మనకి ఒక స్మెల్ అయితే వస్తుంది. మినపప్పు వేయించేటప్పుడు స్మెల్ అయితే బాగా వస్తుంది. ఆ టైంలో మనకి దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం కూడా యాడ్ చేసుకొని ఇలా వేయించుకుంటూ ఉండాలి. 1 నిమిషం పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పట్టుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది. అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీనిలో బియ్యం యాడ్ చేయడం వల్ల మనకి లడ్డు తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుంది. అన్నీ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. వేయించుకున్న మినపప్పును చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం బరకగా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా పట్టుకున్న తర్వాత దీనిలో నేనైతే ఇక్కడ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కావాలనుకుంటే కొంతమంది మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటారు. నేను మిక్సీలోనే బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు మినపప్పుకి 3/4 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. బెల్లం పౌడర్ తీసుకుంటే మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మినపప్పు ఆ పౌడర్లో బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లంని దంచి తీసుకున్నాను. సో అందుకని చెప్పేసి నేను మిక్సీలో వేసేసుకొని ఇలా మెత్తగా చేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే సున్నుండ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకి తినేటప్పుడు పంట కింద కొంచెం అలా తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఏమైనా ఉండలు ఉన్నాయేమో చూసుకొని మొత్తం కలుపుకొని ఒకసారి కొన్ని దంచిన యాలకులను కూడా వేసుకొని మొత్తం ఒకసారి పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడిగా కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి సున్నుండలకి తయారు చేసేటప్పుడు నెయ్యి అనేది చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి లడ్డు చుట్టడానికి రాకపోతే కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఉంటే ఈ పిండిని కావాలనుకుంటే కొంచెం పక్కన పెట్టేసుకొని నెయ్యి ఎక్కువైతే ఆ పిండిని మనం దీనిలో యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇప్పుడైతే చూడండి లడ్డు అయితే చుట్టడానికి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది, నెయ్యి సరిపోయింది. ఇలా మనం వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని ఇలా లడ్డులాగా చుట్టేసుకుంటే సున్నుండలు అనేది రెడీ అయిపోయింది. తెలుగువారి ఫేవరెట్ రెసిపీ సున్నుండ. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా లడ్డు కూడా వచ్చింది. ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కింద అయితే ఇదైతే ఇవ్వండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.